ఓం నమ శివాయ. నేను మీ నానమ్మని. కార్తీక పౌర్ణమి కదా, ముగ్గు పెట్టేశాను కష్టపడి, మీరందరూ చూస్తారని. నానమ్మకి యూట్యూబ్ ప్లాట్ఫారం ఇచ్చిన నా మనవరాలకు థ్యాంక్స్ చెప్పాలి. మీరందరూ ఒక లైక్ చేయండి. నేను ఈ ముగ్గు వేశాను నచ్చితే కనుక. మీకు పైన ఈశ్వరుడు, బిల్వపత్రాలు, తామర పువ్వు. తామర పువ్వు కింద అన్నమాట. తామర పువ్వు పైన ఈశ్వరుడికి బిల్వపత్రాలు పెట్టాను. తామర పువ్వు దగ్గర దీపాలు పెట్టుకుంటున్నాను. చూడండి, మ్యాజిక్ దీపం ఇక్కడ కూడా ఒక దీపం పెట్టాను అన్నమాట. 2 దీపాలు కొనుక్కున్నాను. ఒకటి దేవుడి దగ్గర, ఒకటి ఈదిలోను మ్యాజిక్ దీపం పెట్టాను. అదే మీకు చెప్తున్నాను నేను. ఈరోజు కార్తీక పౌర్ణమి అంటే నానమ్మ ఉపవాసం ఉండి ఎంతో నిష్టగా చేసుకుంటుంది. సంవత్సరానికి ఒకసారి. నీరసం ఏటో ఉండదు. కష్టపడి మీ అందరికీ చూపించడం కోసం ఈది గుమ్మానికి హారతి ఇచ్చుకోవాలి. ఇలాగా ఇచ్చుకుంటే దృష్టి దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. గుమ్మానికి హారతి ఇచ్చుకుని అక్కడే పెట్టేయాలి. ఇచ్చిన హారతిది అక్కడే పెట్టేసి దండం పెట్టుకుని ఈశ్వరుడికి కూడా హారతి ఇచ్చుకుంటున్నాను. భావన, ఈశ్వరుడే అక్కడ ఉన్నాడని భావన అన్నమాట. మనం ఏం చేసినా మన భావనే మనకి భగవంతుడు అవుతాడన్నమాట. భావనేనండి, ఎవరికైనా భావనలోనే ఉంటుంది. ఆ పరమేశ్వరుడు అక్కడే ఉన్నాడని మనం అందరం కోరుకుంటూ, మరి నాన్నమ్మకి ఒక లైక్ అయితే మర్చిపోకండి. కృష్ణుడు అండి. కృష్ణుడిని ఇలా కొలవాలన్నమాట. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసగ్రే నౌమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం అంటూ పరమేశ్వరుని పాదాలు పట్టుకుని మనసులో కోరిక చెప్పుకుని హరే కృష్ణ అని నమస్కారం చేసుకోవాలి. ఐశ్వర్యాన్ని ఇస్తాడండి కృష్ణుడు, నమ్మండి. రుబ్రోలు, రాత్రోలు, తిరగలి, సన్నికళ్ళు, తులసమ్మ ఇది వరకు అయితే అందరికీ దొడ్డుల్లో ఉండేవి కాబట్టి సరిపోయేది. ఇప్పుడు అయితే అపార్ట్మెంట్ లైఫ్లు కదా, అపార్ట్మెంట్ లైఫ్లు కాబట్టి మొన్న నేను రాజమండ్రిని తెచ్చుకున్నాను. దేవుడి దగ్గర పెట్టుకుని పూజించుకుందామని ఈరోజు అవకాశం వచ్చింది. అందుకని పసుపు రాసి బొట్టెట్టి పౌర్ణమితోటే ప్రారంభించుకున్నాను అనమాట. ఆ పళ్ళానికి పసుపు రాసి బొట్టెట్టి, తిరగలకి, రుబ్లోరికి, రాత్రులకి పసుపు రాసి బొట్టు పెట్టి మీకు చూపిస్తున్నాను. మా విఘ్నేశ్వరుడు అండి, వెనకాల కూర్చున్నాడు విఘ్నేశ్వరుడు. చూపెడుతున్నాను చూడండి. గిన్నె నిండా డబ్బులు పోసి డబ్బుల మీద కూర్చోబెట్టామన్నమాట. లక్ష్మీ గణపతి ఆయన దీపాలు వెలిగించుకుని ఉప్పు దీపం పెట్టుకుంటాను నేను. ఇలాగా గురువారం తీసేసి మళ్ళీ ఫ్రెష్ కడిగి పసుపు రాసి బొట్టేటి ప్రమిదలకి ఇలా పెట్టుకుంటానమాట. వెండి సామానం అంతా తీసేసాను దేవుడి దగ్గర చెయ్యలేక. ఇప్పుడు తులసి దగ్గరికి వచ్చానన్నమాట. తులసి పూజ చేసుకుందాం. తులసమ్మకి ముందు ఈ మంత్రం చదువుకోవాలన్నమాట. నమః తులసి కళ్యాణి, నమో విష్ణుప్రియే శుభే, నమో మోక్షప్రదే దేవి, నమః సమత్ప్రదాయి అని చెప్పుకుని మనం ఇప్పుడు దీపాలన్నీ వెలిగించుకున్నాం కదా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 360 ఒత్తులు ఎదురుగుండా పెట్టాను. తర్వాత అరటి డొప్పల్లోనేమో 3 మూలాను దేవుడు వెనకాల తులసమ్మ ఉంటుందండి మాకు. ఆ తులసమ్మ దగ్గర కూడా ఇలాగా లక్ష్మీ కుబేర దీపం పెట్టుకున్నాను అన్నమాట. మీకు చూపెడుతున్నాను. అపార్ట్మెంట్ కదా, మరి అలాగే ఉంటుందండి. సాయంకాలం 6:30 అయ్యిందన్నమాట. ఈ దీపాలు వెలిగించుకునేటప్పుడు కార్తీక మాసం పొద్దు కదా, చీకటి పడిపోయింది. 3 మూల అరటి డొప్పల్లో ఇలా దీపాలు పెట్టుకుంటాం. రెండేసి ఒత్తులు కలిపి నానబెట్టుకుని 4 మూలలా పెట్టుకోవాలి. తిరగడానికి ప్లేస్ ఉండదని చెప్పేసి నేను 3 మూలలే పెట్టుకున్నాను. పిండి దీపాలు సర్పదోషం ఉండదని పిండి దీపాలు పెట్టుకుని ఇలాగా సర్పాలను 2 చేసి పెట్టుకుని అటు ఇటు పిండి దీపాలు పెట్టుకుని వెలిగించుకుంటాం. నాగేంద్రుడు అనుగ్రహం కావాలి అని చెప్పేసి. చూశారు కదా, ఇదిగోండి దేవుడి దగ్గర లాస్ట్లో దండం పెట్టేసుకుని గుడికి బయలుదేరదామని దేవుడి దగ్గర కుంకుమ, పూజ చేసిన కుంకుమ ఉంటుంది కదా, కుంకుమ పెట్టుకోవడానికి దేవుడి దగ్గరికి వచ్చాను. నాకైతే నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు బాగా ఎక్కువైపోయినాయండి. కానీ మా మనవరాలు పరిచయం చేసిన యూట్యూబ్ ద్వారా మీ అందరూ మంచి కామెంట్లు పెడుతుంటే నాకు అసలు ఆ నడుము నొప్పి కానీ కాళ్ళు నొప్పులు కానీ తెలియట్లేదు. మళ్ళీ మీ ముందుకే వచ్చి ఇలాగా చూపెడుతుంటే మీరందరూ ఎంతో సంతోషంగా నానమ్మ అని ఒక కామెంట్ పెడుతుంటే అది ఆ రోజు నాకు అస్సలు ఒళ్ళు నొప్పులు తెలియదండి. ఎంతో
సంతోషకరంగా ఉంటుంది. కడుపు నిండా భోజనం చేసినట్లు అవుతుంది. మళ్ళీ వెంటనే మీకు రిప్లై ఇస్తాను మర్చిపోకుండాను. కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటోంది మీ నాన్నమ్మ. ఎక్కడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈశ్వరుడి టెంపుల్కి వెళ్దాం. ఈశ్వరుడి టెంపుల్కి వచ్చాము. ఈశ్వరుడికి ఒక నమస్కారం చేసుకోండి. ఆర్టీ నగర్ ఈశ్వరుడి టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట బెంగళూరులో. ఇక్కడ ఈశ్వరుడి దగ్గరికి వచ్చాము. ఇది అటు ఇటు రావి చెట్లు ఉంటాయండి. రావి చెట్టు కింద దీపం పెడితే ఎంత ప్రాధాన్యమో చెప్తాను. ముందు రావి చెట్టు దగ్గర నీళ్లు జల్లేసుకుని పద్మం వేసుకుంటున్నానన్నమాట. మా కోడలు ఆ పక్కనే, నేను ఈ పక్కనే పద్మం వేసుకుంటున్నాం. ఇలాగ ఇద్దరం ప్రొద్దుట 360 ఎత్తులు తులసమ్మ దగ్గర వెలిగించుకున్నాం తెల్లారుజాముని. ఇప్పుడేమో ఇంకొక 360 ఇక్కడ వెలిగించుకోవడానికి వచ్చాము. ఒక మనిషి 720 ఒత్తులు వెలిగించాలండి, రోజుకు 2 చప్పుని లెక్కెట్టుకుని. ఇప్పుడు పద్మం వేసుకుంటా ఇలా చదువుకోవాలి. అశ్వత్థవృక్షం పక్కన వేసుకుంటున్నాం కదా కింద, రావి చెట్టు కింద. అందుకని చెప్పేసి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అనుకోవాలి. ఆ తర్వాత అక్కడే సాలగ్రామం ఉన్నట్టుగా భావించుకుని సాలగ్రామ శిలావరి పాపహరి విశేషిత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్త దినే దినే అనుకుంటూ తవలపాకు పెట్టుకోవాలి. అక్కడ సాలగ్రామాన్ని ప్రతిష్టాపన చేశామనుకుని భావన, అన్ని భావనేనండి. తర్వాత గౌరీదేవిని పిలవాలన్నమాట. ఓం నమః శివకాంతాయై హ్రీ నమః శివశక్యై ఓం నమో జగతాం ముందే మమ భూయాన్ మనోరథ అనుకుని అలాగా గౌరీదేవిని కూడా పిలుచుకుని 360 ఎత్తులు వెలిగించుకుని వినాయకుడి దగ్గరికి రావాలండి. వినాయకుడి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టుకోవాలి. ప్రథమ గణపతి కదా, విఘ్నాలు ఆటంకపరచకుండా మళ్ళీ సంవత్సరం వరకు భగవంతుడా నన్ను కాపాడు, రక్షించు, నా చెవులు మంచే వినాలి, నా నోరు మంచే పలకాలి, నా కళ్ళు మంచే చూడాలి అని భగవంతుడి దగ్గర భావన చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని భగవంతుడికి ఒక శ్లోకం చెప్పుకోవాలన్నమాట. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే అనుకుని నమస్కారం చేసుకుని మన మనసులోని కోరిక భగవంతుడి ముందు విన్నవించుకోవాలి. వింటాడండి భగవంతుడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసుకుని వచ్చి అరటిపళ్ళు అవి పెట్టుకుని ప్రసాదంగా ఖర్జూరపకాయ పెట్టాలి. రావి చెట్టు కింద పూజ చేసుకునేటప్పుడు ఖర్జూర పండు మర్చిపోకూడదన్నమాట. ప్రత్యేకించి ఒక ఖర్జూరపకాయ కూడా పెట్టి అక్కడ పిలవాలి. 360 ఎత్తులు వెలిగిస్తున్నాను చూడండి. అక్కడ ఇక్కడ కూడా వెళ్ళిపోయి మక్కని పంజాబీ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మా కోడలు పూజ చేసుకున్నంత. అది కూడాను తల్లి కూతురు అయినా అత్త కోడలు అయినా ఎవరు చేసుకున్నా పుణ్యం వాళ్ళదేనండి. బిడ్డకు కూడా రాదు, ఎవరు చేసుకున్నా పుణ్యం వాళ్ళకే వస్తుంది. ఆరతి అగరత్తులు వెలిగించుకుని ఇలాగా నాగప్రతిమలకి వెలిగించుకుంటా ఒక శ్లోకం చెప్పుకోవాలి. జ్ఞాన శక్యాత్మ స్కందు అగ్నిగర్భ బహులేయ గాంగేయ శరణీద్భవ కార్తికేయ కుమార షణ్ముఖ చారికారి గుహ బ్రహ్మచారి శివతేజ క్రౌంచదారి సికివాహన అంటూ సుబ్రహ్మణ్యేశ్వరుడికి నమస్కారం చేసుకుని శక్తిహస్తం విరూపాక్షం సికివాహనం షడాననం దారుణం రిపురోగగ్నం భావమే కుకుటధ్వజం స్కందం షణ్ముఖదేవం శివతేజం ద్విషడ్డం కుమారం స్వామి సాందంతం కార్తికేయం నమామ్యం అంటూ హారతి ఇచ్చేసుకోవాలన్నమాట. హారతి అలా ఇచ్చేసి భగవంతుడికి తర్వాత మనం కూడా కళ్ళకద్దుకుని ఒక్క నీళ్ళ చుక్క పుష్పంతో తీసి ఒక్క నీళ్ళ చుక్క హారతి చుట్టూరు అలా తిప్పి అక్కడ పెట్టాలి. పుష్పంతో పాటు వదలాలన్నమాట. ఇప్పుడు మనకి పూజ పూర్తయింది అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం కళ్ళకి హారతి అద్దుకుని కళ్ళకి హారతి అద్దుకోవాలి. 3 సార్లు భగవంతుడికి అపరాధ నమస్కారం చేసుకుని కళ్ళకు అద్దుకోవాలి. మనం తర్వాత కళ్ళకు అద్దుకుని అక్కడ నుంచుని చూస్తున్నారు పాపం. నాకు అసలు నడుము వస్తలేదు చూడండి. చక్కగా గుర్రంలా పరిగెట్టేదాన్ని అటు నుంచి ఇటును. 4 సంవత్సరాలు అయింది నడువు నొప్పి వచ్చి మొత్తం వంగిపోయానండి. అసలు ఏమీ చేయలేకపోతున్నాను.
మీ అందరి ఆదరాభిమానాలతోటి ఈ మాత్రమైనా తిరగగలుగుతున్నానన్నమాట. వాళ్ళు పాపం నా వీడియోలు చూస్తారట. ఆ ఆంటీ గారు మీరేనా నానమ్మ అని అడిగారు. నేనేనమ్మా అంటే నాకు ఎంత సంతోషమైపోయిందో. పిల్లలు, తల్లి అలా అడిగేటప్పటికి వాళ్ళు ఫోటో తీసుకుంటామన్నారు. తీసుకోమన్నాను. ఆంటీ గారు మీ వీడియోలు చూస్తున్నాం మేమని చెప్తున్నానన్నమాట. అలాగా తల్లి, పిల్లలు చూసి నన్ను ఆపేశారని మీకు పరిచయం చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏవండి నానమ్మ గారు అని పలకరిస్తుంటే ఎంత సంతోషం అయిపోద్దో. అలాగా ఈశ్వరుడు గుడి ఇలాగ ఈశ్వరుడు పూజ అయిపోయింది. అయిపోయాక మా కోడలు పూజ చేసుకుంటుంది కదా అని వెయిట్ చేస్తున్నాను. ఇంకాను మా కోడల గురించి నేను వెయిటింగ్లో ఈ లోపల గుడి చూపెడుతున్నాను. చుట్టూరు ప్రాంగణం అది అన్నీ చూపెడుతున్నాను అన్నమాట. చూడండి 3 ఎకరాల భూమి ఉంటుందమ్మా. ఎంత పెద్ద ప్రాంగణమో. సాయిబాబా, విఘ్నేశ్వరుడు, ఈశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, పార్వతీదేవి, దక్షిణామూర్తి మొత్తం దేవుళ్ళందరూ ఇక్కడే కొలువై ఉంటారు. నవగ్రహాలు, రావి చెట్లు అవుతే ఈ గుడి ప్రాంగణం అంతా రావి చెట్లేనండి. నిండిపోయి ఉంటుంది. పూజ అంతా అయిపోయాక విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక పుష్పం తీసుకుని తలలో పెట్టుకోవాలి. అలాగా పుష్పం పూజ చేసినవి ఎంతోమంది పూజ చేసినవి కదా. పిల్లలు వచ్చి కాళ్ళకి నమస్కారం పెట్టి నానమ్మ ఆశీర్వదించండి అంటుంటే ఎంత సంతోషం అయిపోయిందో. ఈ యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫారం ఉండబట్టే కదా ఇంతమంది పలకరిస్తున్నారు నన్ను. లేకపోతే నన్ను ఎవరు పలకరిస్తారు చెప్పండి. నేను ఎవరికి తెలుస్తుంది. నా మనవరాలకు ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకోవాలి నేను. ఈ యూట్యూబ్ ద్వారా ఇంతమంది పరిచయం చేసినట్టు అయ్యిందన్నమాట. ఆ అమ్మాయి కూడా చూస్తుందండి నా వీడియోలు చూసి నన్ను ఆశీర్వదించండి నానమ్మ అని కాళ్ళకి దండం పెడుతుంటే మా కోడలు ఇవన్నీ ఇంటానే పూజ చేసుకుంటోంది. చక్కగా చేసుకుంటుందండి. తెల్లారుజామున లేచి నాతో పాటు పూజ చేసుకుంది చక్కగాను. మళ్ళీ గుడికి వచ్చి గుడి దగ్గర కూడా పూజ చేసుకుంటుంది. తనకు అసలు ఖాళీ ఉండదు. జాబ్ కదా. ప్రొద్దుట 7 గంటలకు వెళ్ళిపోయి సాయంత్రం 7 గంటలకు వస్తుంది. అయినా కానీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత గుడికి వెళ్దాం స్నానం చేసి రామ్మంటే పూజ చేసుకుంటాక రెడీ అయ్యి వచ్చిందండి గుడికి. చూడండి అటోక రావి చెట్టు ఇటోక రావి చెట్టు పందిరేసినట్టు ఉన్నాయని చెప్పాను కదా. కలిసి ఉంటాయండి. జంట రావి చెట్లు కలిసి ఉంటే ఆ కింద పూజ చేసుకుంటే ఆ ఫలితం లక్ష్మీ కటాక్షం ఎంత అన్నది మనం అనుభవించిన తర్వాతే తెలుస్తుంది ఎవరికైనా సరే. మీకు ఎక్కడైనా రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి లక్షవారం కానీ, సోమవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం ఏ రోజైనా సరే దీపం పెట్టిన తర్వాత రావి చెట్టు మొదల్లో ఇలా పద్మం వేసుకుని 2 ఖర్జూరాలు ఎటుకెళ్ళి అక్కడ పెట్టి ఒత్తి వెలిగించుకోండి. మీకు 24 గంటల్లోనే మీకు శుభవార్తలు వస్తాయన్నమాట. అన్ని శుభాలు జరుగుతాయి. ఇవన్నీ అనుభవంగా చెప్పేదే. చెప్తానే మీకు ప్రాంగణం చూపెడుతున్నాను. చిన్నపిల్లలు, ముసలాళ్ళు తేడా లేకుండా చేసుకుంటున్నారు పూజలు. చూడండి ఆవిడ కూడా నాకులాగే నడవలేక వచ్చింది పూజకి. ప్రాంగణం అంతా మీకు షూట్ చేస్తున్నాను. ఇలా వీడియో చూపెడతాకి నడుస్తాను. మొత్తం గుడి అంతా చూపెడదామని చెప్పేసి. నాన్నమ్మకి అయితే కొత్తవారు ఎవరు చూసినా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతవారు చూస్తే కనుక ఒక లైక్ చేయండి. మీరు ఇలాగా లైక్ చేస్తే మళ్ళీ వెంటనే నేను పెట్టినటువంటి వీడియో నోటిఫికేషను మీకు చేరుతుందన్నమాట. లైక్ అయితే మర్చిపోకండి. ఒక్కసారి లైక్ చేస్తేనే మీకు రెండో వీడియో మీకు చేరుతుందండి. నేను పెట్టేవన్నీ మంచి ప్రోగ్రాంలే. వంటలు, 4 మంచి మాటలు, శివాలయ ఈశ్వరుడు వాళ్ళు తీయనివ్వరు. దొంగతనంగా తీసాను ఒక దండం పెట్టుకోండి, పుణ్యం వస్తుంది. వాళ్ళు అసలు అక్కడ గుడిలో ఫోన్లు ఎలవ్ చేయరు. నేను మామూలుగా పెద్దదాన్ని కదా చీర పట్టుకుని ఇలా వెళ్ళాను. వాళ్ళు చూడలేదు, అక్కడి నుంచి తీశానన్నమాట. ఇలాగా సత్యనారాయణ పూజ జరుగుతోంది. వీళ్ళందరూ కూర్చుని ఇక్కడ పూజ చూస్తున్నారు. చూసే వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తున్నాను చూడండి. ఇలా నచ్చితే కనుక లైక్ అయితే మర్చిపోవద్దు. మరీ అడుగుతున్నాను. ఉత్సవమూర్తులకు కూడా ఒక నమస్కారం చేసేసుకోండి. జిల్లేడు చెట్టు, జమ్మి చెట్టు ఉంది. అక్కడ కూడా పూజ చేసుకుంటున్నారన్నమాట. అది కూడా చూపెడుతున్నాను చూడండి. ఇలా వచ్చేటప్పటికి ఇక్కడ తులసి, ఇక్కడ మళ్ళీ రావి చెట్లు ఉన్నాయి. ఈ రావి చెట్లు చుట్టూరు పెట్టుకుంటున్నారు చూడండి. ఇక్కడ 3 రావి చెట్లు ఉన్నాయి. జమ్మి చెట్టు, రావి చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడాను. ఇక్కడ కూడా ప్రాంగణం చూపెడుతున్నాను చూడండి. చూసి మీకు చూపించిన నాకు కూడా భగవంతుడు
ఈశ్వరుడు అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.